కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్ సిర్పూర్, లింగపూర్, కేరామేరి మండలాలు సంపూర్ణ బంద్ పాటించారు. ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు, వ్యాపారులు సైతం సంపూర్ణ బంద్కి మద్దతు పలికారు. ఆదివాసులు ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నా వారి సమస్యలను పరిష్కార మార్గం దక్కడం లేదు. దీంతో మళ్లీ ఉద్యమించడమే సరైన మార్గమంటూ ఆదివాసులు భావిస్తున్నారు. సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాలరాష్ట్ర తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జీవో నెంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసల బడిలను ఎస్టీ జాబును తొలగిస్తూ మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసర్ చట్టాల పకడను అమలు చేస్తూ ఇతర వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీలో వలసలు రాకుండా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్రం ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతూ మరి బంద్ పాటించడం జరిగింది. సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా, తర్వాత ప్రైవేట్ సంస్థల, పాఠశాలలు, కళాశాలల వారికి, కరస్పాండెంట్లకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని పూని చేస్తున్న తరుణంలో మరి ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఖచ్చితంగా మా హక్కులు మాకు వచ్చే వరకు కొమరం భీం పోరాటాన్ని స్ఫూర్తి తీసుకొని మరో పోరాటానికి ఆదివాసులు ఐక్యం అయినాం. అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సీని వెంటనే ప్రకటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగులు వచ్చే వరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగిస్తుంటామని తెలియజేస్తున్నాం. జై